టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఆయన వెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆయన అద్భుత ఘన విజయం సాధించిన టైంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుత ఘన విజయం సాధించింది. దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో కేంద్ర మంత్రులతో, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సఖ్యతగా ఉంటారు. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా ప్రధాని మోడీ గారు భారీ గిఫ్ట్ ఇచ్చారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా షాక్లో ఉన్నారట సిబిఎన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాల్లో నటిస్తూ ఔరానిపిస్తున్నారు. తాను కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాని కంప్లీట్ చేసిన ఆయన జూన్ 12న థియేటర్లకు మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాతో కూడా మరోసారి మెరవనున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ ఓజీ సినిమాని వచ్చేడాది రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలుసు.